బాత్రూమ్ అర్జెంట్ వస్తుంది, సైకిల్ దిగేగానే ఉరకాలి. బాయ్ రా. బాయ్ బాయ్. అబ్బా ఇంటికి తాళం వేస్తుంది ఏంటి? అబ్బా అర్జెంట్ వస్తుంది, కింద ఇంట్లో తాళం ఇచ్చిందేమో అడుగుదాం. అన్నా అన్నా, ఏమైందిరా? మా మమ్మీ ఇంటి తాళం ఇచ్చిందా అన్న? ఏమి ఇయ్యలేదురా. అబ్బా అవునా అన్నా? ట్యూషన్ అయిపోయిందా? అయిపోయింది. అయితే మీ మమ్మ వచ్చేదాకా ఇంట్లో ఉందా? సరే. కూర్చోరా. పర్లేదన్నా. ఏమన్నా తింటావా? వద్దులే అన్నా. పోనీ నీళ్ళైనా తాగు. వద్దన్నా. అరే ఎందుకంత మొమ్మట పడుతున్నావురా? నా బాధ నాకుంటే సావా కొడుతుండు. పోనీ టీవీనా చూడు. అబ్బా ఇప్పుడు ఎట్లా చెప్పాలి, అర్జెంట్ బాత్రూమ్ వస్తుందని. అరే కడుపులో గుడుగుడు అవుతుంది, బాంబు వస్తుంది. సైడ్కి తిరిగి వదిలేద్దాం. అరే ఏంద్రా ఇది ఎలక వచ్చిన వాసన వస్తుంది, నీకేమైనా వస్తుందా? ఏం రావట్లేదన్న. ఇంకొంచెంసేపు ఈడనే ఉంటే ప్యాంట్లోనే బాత్రూమ్ పోయేటట్టున్నా. ఏంద్రా ఈ ఎలక వచ్చిన వాసన, ముక్కు పగిలిపోతుంది. వచ్చిరా ఆంటీ? తాళం చేయి పెట్టుకుని ఇయ్యలేదు. ఇగోండి ఆంటీ. అదేదో మరి తాళం చేయి అప్పుడే ఇచ్చుండే పైకి పోయి బాత్రూమ్ పోతుండే కదా అన్న. అరే ఎలక వచ్చిన వాసన అప్పటి నుంచి నీ దగ్గరనే నారా. ఏం పోరాడరా, ఇంట్లోనే ఏరుకున్నట్టుంది.